పేద విద్యార్థుల చదువుల కోసం కుల మతాలకు అతీతంగా సామాజిక సేవా రంగంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం పనిచేస్తుందని అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలు నిర్మల్ నగర్లోని సంఘం కార్యాలయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామ విద్యార్థులు హర్షిని డిగ్రీ కళాశాలలో సెకండరీ డిగ్రీ చదువుకుంటూ పేదరికం కారణంగా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు మురళీకృష్ణ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులను గుర్తించి తమ సంఘం తరఫున సహాయం అందజేస్తామని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జనరల్ సెక్రటరీ ఆలా హనుమంతరావు, గౌరవాధ్యక్షులు చిడిపోతి వెంకటేశ్వర్లు, కన్వీనర్ కాటగడ్డ రఘు, ఉపాధ్యక్షులు అబ్బూరు నవీన్ కుమార్, పావులూరి బాపయ్య చౌదరి, గౌరవ సలహాదారులు నాగుబోయిన భాస్కర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచెల వెంకటనారాయణ, మహిళా విభాగం అధ్యక్షులు వడ్డెంపూడి సుజాత, సభ్యులు దుగ్గినేని వెంకట్రావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, గోగినేని సీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కమ్మవారి సేవా సంఘం తరఫున ఇక్కడ మనకి ఈ చరణ్ సాయి బిఏ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు, సీతారాంపురం గ్రామం మద్దిపాడు మండలం. అదేవిధంగా మైత్రేయి సెకండ్ ఇయర్ ఇంటర్ ఏడుగుండ్లపాడులో హర్షిని కాలేజీలో చదువుతూ ఉంది. ఈ అబ్బాయి కూడా హర్షిని కాలేజీలో ఇక్కడ ఒంగోలులో బిఏ సెకండ్ ఇయర్ బీసీఏ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ తండ్రి బాధ్యతలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తాతయ్య మలి వయసులో ఉన్నాడు, సన్నకారు రైతు, ఆదాయం అంతగా లేదు. వాళ్ళకి ఫీజులు కట్టడానికి కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేక కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా సహృదయంతో సహకరించి అందరూ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ సంవత్సరానికి హర్షిని కాలేజీకి ఫీజు చెల్లించడానికి అందరూ కూడా ఆమోదించి ఈరోజు చెక్కు ద్వారా హర్షిని కాలేజీకి ఫీజు చెల్లించడం జరుగుతూ ఉంది. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి అంటే ఈ ఫీజుతోటి వాళ్ళ జీవితాలను ఏదో ఉద్ధరిద్దామనే ఉద్దేశం కాదు, వాళ్ళకి మేమున్నామని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం, భవిష్యత్తులో వాళ్ళకి ధైర్యంగా చదువుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొని జీవితంలో సాఫల్యం పొందాలి, సక్సెస్ని సాధించాలి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈరోజు వాళ్ళకి మేము సంఘం తరపున ఫీజు చెల్లించడం జరిగింది. నాకు పెద్ద ఒక ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కనపడతా ఉన్నారు, మా మనవడు మనవరాలు ఫీజు అయ్యా అది ఇది అని. నేను రావద్దు పెద్ద ఆయన ఎంతవరకు నేను చూస్తానని చెప్పి అదే విషయం మన కమ్మ సంఘం పెద్దలకి అలాగే మన సెక్రటరీ హనుమంతరావు గారికి చెప్పాను. సంఘం డబ్బులు ఇంకా మనకి పోగవలేదు కదా, తలోగా కంట్రిబ్యూషన్ చేసుకుని వేసి కొన్నాళ్ళ వరకు ఈ పద్ధతి కొనసాగిద్దామని ముందుకు వచ్చారు. ఆయనే రోజు ఒక వారం నుంచి అందరితో మాట్లాడి కొంత అమౌంట్ పోగు చేసి పిల్లలకు ఫీజు కడదామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దీన్ని అందరూ సహకరించినందుకు అందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరైనా పిల్లలు అధైర్యపడకుండా మాకు తెలియపరిస్తే వాళ్ళ పెద్దలు కానీ మా వంతు మేము కృషి చేసి వాళ్ళ ఫీజులు కానీ మేము జనరల్గా రేపు జూన్లో పిల్లలు కొంతమంది ఫీజులు కానీ ల్యాప్టాప్లు కానీ చేద్దాం. ఈలోపు కొంతమంది సెకండ్ టర్మ్ మన పండగ అయిపోయిన తర్వాత కొంతమందికి ఫీజులు కట్టలేక పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారని తెలిసింది. మా దృష్టికి వచ్చిన కొంతమందికి మేము హెల్ప్ చేస్తాక ఈ 2-3 నెలలు కొంచెం కార్యక్రమం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైనా ముందుకు వస్తే మా వంతు మేము జెన్యూన్గా ఉంటే మా కమిటీ నిర్ణయించి మేము హెల్ప్ చేస్తాం. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇలాగే మేము మా సభ్యుల సహకారం అలాగే దాతలు కూడా సహకారం మాకు అందించాలి తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ఈ రోజున మా కమ్మ సంఘం తరపున ఒక 2 పిల్లలు చదువు నిమిత్తం మేము ఫీజులు చెల్లిస్తున్నాము అనే దానికి చాలా గర్వపడుతున్నాము. గత కొద్ది కాలంగా ఒక పెద్ద ఆయన మా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారి దగ్గరికి నిస్సహాయ స్థితిలో రావడం జరిగింది. వాళ్ళ పిల్లలు మనవడు మనవరాలు వాళ్ళిద్దరికీ కూడా చదివించే స్తోమత లేక ఫీజులు హెల్ప్ చేయమని చెప్పానని తరచుగా పెద్ద ఆయన వస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు. మేమందరం మా కమిటీ సభ్యులందరం కమ్మ సంఘం కమిటీ సభ్యులందరం స్పందించి ఆ పిల్లలకి సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో మేమందరం కూడా తలా ఇంత అని చెప్పానని వాళ్ళకి డబ్బులు పోగు చేసుకొని 40,000 రూపాయలు వాళ్ళ ఫీజు నిమిత్తం మేము వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ రోజున జరుగుతూ ఉంది. తండ్రి బాధ్యత లేకుండా ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఆ ముసలి వాళ్ళు
ఒకళ్ళ మీద ఆధారపడి బతికేటటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సహాయం చేయమని అడిగారు ఆ పెద్ద ఆయన. అలాంటప్పుడు మేము స్పందించి ఆ పిల్లలకి సహాయం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకొని జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు వస్తాయి అని చెప్పనని వాళ్ళు గుర్తించి ఆ పిల్లలు ఆత్మస్థైర్యం మనోనిబ్బరంతో ముందుకు పోవాలి, బాగా చదువుకోవాలి, మంచి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.